ఎందుకు ఈ వేషంలో వచ్చి నా బాబుని తీసుకువెళ్తున్నావు? ఎవరు నువ్వు? గ్యారంటీగా అరుంధతి శత్రువు అయి ఉంటాడు. మీనాక్షి, మా సాత్విక్ మీ మనసు నొప్పించే పనులేం చేయలేరు కదా? ఆడ మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనది, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. ఒరే, నేనొచ్చిన సంగతి అన్నయ్యకి నాన్నకి తెలీదు. ఊళ్ళో ఇద్దరూ లేరు. నాన్న కార్తీక మాసం పూజ కోసమని కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి వారణాసి వెళ్లారు. అన్నయ్యేమో ఏదో పని మీద ఎక్కడికో వెళ్లారంట. వాళ్ళిద్దరూ వచ్చాక ఏంట్రా ఇలా వచ్చావు అని అడిగితే నేనేదోటి చెప్తాను. మీరు మాత్రం నా ప్రేమ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి చెప్పకూడదు. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి అన్నయ్యకి అస్సలు తెలియకూడదు. అలాగేరా. అసలు మీనాక్షి అన్న పేరు కూడా అన్నయ్యకి వినబడ్డానికి వీల్లేదు. బావా, నువ్వు మా అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయావు. కాదు, దూరం అవ్వాలని వెళ్ళిపోయావు. కానీ నేనేమో నీకు దగ్గరవుతున్నాను. నువ్వు నా మనిషివి బావా. నువ్విక్కడ లేకపోయినా నీ ఊరికి, నీ ఇంటి మనుషులకి దగ్గరవుతాను. అలాగైనా నీకు దగ్గరవుతాను. ఒరేయ్, ప్రేమెంత విచిత్రమైందిరా. మనతో చదువుకున్న మన ఫ్రెండ్ సాత్విక్ ఇలా పొలంలో పనిచేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా? యూఎస్లోనూ ఎక్కడో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనూ ఉండవలసిన ఈ ఇంజనీర్ గాడు ఇదిగో ఈ మట్టి పని చేసుకుంటున్నాడు. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళని చూశాం గాని ఇలా ప్రేమని దూరంగా వదిలేసిన వాడిని వీడిని చూస్తున్నావురా. ఇదిగో సాత్విక్, ఊరేళ్ళని మీ అన్నయ్య జగ్గప్ప వచ్చాడు. ఒరే, మీ అన్నయ్య వచ్చాడంట. ఏం చెప్తావురా మీ అన్నయ్యకి? మామూలుగానే వచ్చేసాను అన్నయ్య అని వేరే ప్రాబ్లం ఏదో చెప్తాను. నువ్వెప్పుడు బాగుపడతావరా అని తిడతాడు. రేయ్, నేను వచ్చానని మా అన్నయ్యకి చెప్పావా? చెప్పలేదు. సరే పదండి.
మా ఇంటి దేవత మా రెడ్డమ్మ. చిన్నప్పుడు మా నాన్న ప్రాణాలు కాపాడింది, మా ఇలవేలు పోయింది. సరేనమ్మా, ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మంగమ్మ, వీళ్ళకి గది చూపించు. రండమ్మా. ఉచ్చిరెడ్డి. అన్నా చెప్పన్నా. లేరా, నా పరువు తీసే పని ఏది చేయొద్దని చెప్పానా లేదా? చెప్పానా లేదా? మరెందుకు చేసావు ఈ పని? నీ విషయంలో నాకెప్పుడు భయమేరా. నేను భయపడ్డట్టుగానే నువ్వు అన్ని చేస్తుంటావు. అన్నయ్య ఏంటి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు? కొంప తీసి నా లవ్ మ్యాటర్ ఏమైనా తెలిసిందా? అయినా తెలిసే అవకాశమే లేదే. నీ క్యారెక్టర్ ఇలాంటిది అని అందరికీ సమాధానం చెప్పుకోవడమే నా పని అనుకుంటున్నావా? అసలు రెడ్డమ్మకి ఐశ్వర్య గారికి చెప్పకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావు? యుఎస్కి వెళ్తున్నానని వాళ్ళకి ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు. అన్నయ్య అది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు నువ్వు లోపలికి రా. మన ఇంటికి కొంతమంది గెస్టులు వచ్చారు. అమ్మా, మీనాక్షి ఇక్కడికి వచ్చేసిందేంటి? అంటే అన్నయ్య వెళ్ళింది రెడ్డమ్మ దగ్గరికా? అయ్యో, ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందేంటి? మా అన్నయ్యకి మీనాక్షి నా లవ్ మ్యాటర్ అంతా చెప్పేసి ఉంటుందా? అమ్మో. అమ్మ దొంగ బావా, నాతో దాగుడు ముత్తలాడతావా? ఇక్కడికొచ్చి దాక్కుంటావా? ఏం బావా, యుఎస్కి వెళుతున్నానని చెప్పి ఇక్కడికొచ్చావా? నిన్ను మీనాక్షి, 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 ఆగు, ఆగు, మీనాక్షి. సారీ రెడ్డి గారు, మీ తమ్ముడిని కొట్టేస్తున్నా. ఆగు మీనాక్షి. మీనాక్షి, ఏంటనసూయ ఇదంతా?
వాళ్ళిద్దరూ ఎప్పుడూ అంతే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఇంత పరిచయం ఉందని నేను అస్సలు అనుకోలేదు. కారులో సాత్విక్ టాపిక్ వచ్చినప్పుడు నువ్వు గాని మీనాక్షి గాని నాకేం చెప్పలేదు. భలే ఆట పట్టించారే మీరిద్దరూ కలిసి. మీనాక్షి ఆగును, ఇవాళ నా కసి తీరా కొట్టాల్సిందే. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్య. అమ్మా నేనేం మాట్లాడను, నువ్వు చేస్తున్న పని 100% కరెక్ట్. మా వాడిని చితకబాదు. చూడన్నయ్య, అన్నయ్య నువ్వు కూడా కొట్టమని సపోర్ట్ చేస్తున్నట్టన్నయ్య. ఇక ఆగు మీనాక్షి, చాలే ఆపు. రాక్షసి ఎలా కుట్టేసిందో చూడన్నయ్య, ఎలా తోలు లేచిపోయిందో. నీకు సరైన మరదలు దొరికిందిరా. లేకపోతే ఏంటి రెడ్డి గారు? సాత్విక్ గారు నాకు ట్రైన్లో పరిచయం అయ్యారు, రెడ్డి గారి తమ్ముడిగా ఫోన్లో పరిచయం అయ్యారు. ఇద్దరు ఒకరే అని తెలిసిన తర్వాత నన్నెంత ఏడిపించారో తెలుసా? మీనాక్షి నాకు మొత్తం అర్థమైపోయింది. రేయ్, అలా చెప్ప పెట్టకుండా వచ్చినందుకు నీ మరదలకి సారీ చెప్పు. సారీ మీనాక్షి. అన్ని మీ తమ్ముడే చేశారు రెడ్డి గారు. నిశ్చితార్థం ముందు నా వుడ్బిని నాకు పరిచయం చేసింది సాత్వికే. శ్రావణ్కి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అసలు మా నిశ్చితార్థానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాత్వికే. అలాంటి సాత్విక్ ఇలా చెప్పకుండా వచ్చేయడం కరెక్టేనా? అస్సలు కరెక్ట్ కాదు. వాడు చేసింది ముమ్మాటికి తప్పే. ఇంకో 2 దెబ్బలు వేయి. అన్నయ్య వద్దులేండి పాపం. మా బావనేదో కోపంలో సరదాగా కొట్టాను. దెబ్బలు తగిలాయా? సారీ బావా. రా మందు రాస్తాను. పర్లేదులే, పెద్ద దెబ్బలేం కాదు. లేదు బావా, చూడు ఎలా వాచిపోయిందో. రా మందు రాయాల్సిందే. మీరంతా సొంత మనుషుల్లా, ఓ కుటుంబ సభ్యుల్లా ఇలా కలిసిపోయి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే అన్నయ్య, నేను పొలంలో సగం పని వదిలేసి వచ్చాను, అది పూర్తి చేసి వస్తాను. రేయ్ కూర్చో. నువ్వు పనిచేయడం ఏంట్రా? అలవాటు తప్పిపోతుందేమో అని చేస్తున్నాను అన్నయ్య. వస్తాను. చెప్పాను సూయ. అక్క, నువ్వు ఊహించినట్టుగానే సాత్విక్ ఇక్కడే ఉన్నాడు. సాత్విక్ అక్కడే ఉంటాడని ఊహించాను కాబట్టి మీనాక్షిని అక్కడికి వెళ్ళేలా చేశాను. చూడు, ప్రేమ అనే పాదరసంతో మీనాక్షి మనసు సాత్విక్ వైపుకి వెళ్లేలా చేయి. అంతేగాని వాళ్ల మధ్య నువ్వేమీ ఇన్వాల్వ్ అవ్వద్దు. అలాగే అక్క. అనసూయ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మనిద్దరి కోపం, కసి, పగ, ప్రతీకారం తీరటానికి ఇదే మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి రాదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ వాళ్ళిద్దరినీ ఎలా కలపాలని నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. ఇక్కడ అలేఖ్య ఐశ్వర్యాలను ఎలా విడగొట్టాలా అని నేను ఆలోచిస్తూ ఉంటాను. నేనొచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అక్క. ముందు నేను చెప్పింది చెయ్యి.
అలాగే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మేనేజర్ గారు చెప్పండి సార్. మొత్తం లోడ్ లక్నో పంపిస్తున్నామని ముఖేష్ సింగ్ గారికి ఫోన్ చేసి చెప్పాను. మీరు వెంటనే లేట్ చేయకుండా వాటిని పంపించండి. అలాగే సార్. ఇవిగోండి బిల్స్. ఇవేం బిల్స్? అదే సార్, మనం లోడ్ చేసి పంపిస్తున్నాం కదా, అందుకు లారీకి, లారీలో ఉన్న వాళ్లకు కన్వీనియన్స్, భోజన ఖర్చులు అన్నీ మనమే ఇవ్వాలి సార్. ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు, లారీలు పంపింది వాళ్ళు, ఖర్చులు మనం ఎందుకు భరించాలి? అంటే ఎప్పుడు మనమే భరిస్తాం సార్. ఇది ఎక్కడ ఉండదు మేనేజర్ గారు. మీరు మాత్రం బిల్స్ని వాళ్ళనే పే చేయమని చెప్పండి. మేడం గారితో నేను మాట్లాడతాను. లక్షలు దాటే వ్యవహారం అయితే గానీ మేడంతో చెప్పాం. ఈయనేంటి మరీ చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటున్నాడు. అయినా మనకెందుకు వచ్చిన గొడవలే. అలాగే సార్. మేనేజర్ గారు, మేడం క్యాబిన్లో ఇంకా లైట్ వెలుగుతుందండి. అలేకే మేడం గారు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు సార్. మేడం గారు ఇంకా వర్క్ చేస్తున్నారా? అవును సార్. లో డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి చూడండి. ఓకే సార్. ఏంటి లేఖ్య, నువ్వు ఇంకా వర్క్ చేస్తున్నావేంటి? ఏం లేదు సూర్య, రేపు మనమంతా రెడ్డి గారింటికి వెళ్తున్నాం కదా, అక్కడ 2 రోజులు లేట్ అయినా ఇక్కడ ఆఫీస్లో ఎవరు ఏ ఇబ్బంది పడకూడదని వర్క్ చేస్తున్నాను. అలా అని ఇప్పటి వరకు వర్క్ చేయడం ఏంటి? ఇప్పుడు టైం 12 అయింది. ఏ నేనేనా వర్క్ చేస్తుంది? నువ్వు కూడా ఈ టైం వరకు వర్క్ చేస్తున్నావు కదా. నా విషయం వదిలే, ముందు నువ్వులే వెళ్ళి ఆ సోఫాలో పడుకుని రెస్ట్ తీసుకో. పర్వాలేదు సూర్య. ప్లీజ్ అలేఖ్య, నేను చేస్తానుగా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమైనా డౌట్స్ వస్తే నేను అడుగుతాను. ఓకే. అవునా లేఖ్య, ఆ లారీకి సంబంధించిన వాళ్ళ కన్వీనియన్స్, భోజనం ఖర్చులు మనం పే చేయటం ఏంటి? ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు, డెలివరీ చేస్తామని మనం చెప్పలేదు. అలాంటప్పుడు ఆ ఖర్చులు మనం ఎందుకు పే చేయటం? అందుకే ఈసారి నుంచి ఆ ఖర్చులు వాళ్ళనే పెట్టుకోమని మేనేజర్తో చెప్పాను. పోనీలే సూర్య, వదిలే. పోనివ్వటం ఏంటి లేఖ్య, మనకి ప్రతి పైసా చాలా ఇంపార్టెంట్. అదేమన్నా తక్కువ అమౌంటా? ఆ డబ్బులతో ఏ వర్కర్ కొడుకో మన కంపెనీ తరపున కాలేజ్ ఫీజు కట్టొచ్చు. సరే సూర్య, నువ్వెలా అంటే అలాగే. అలేఖ్య, ఈ క్యాబిన్లో ఒక్క ఏసీ సరిపోతుంది కదా, 2 ఏసీలు ఎందుకు? పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. ఒకటి తీయించేస్తాను. నువ్వు మరీ పిసినిగొట్టోడు సూర్య. పిసినిగొట్టివాడిని కాదలేఖ్య, పొదుపు చేసేవాడిని. ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర జాగ్రత్త పడపోతే రేపు పెద్ద పెద్ద విషయాల్లో పొరపాట్లు జరుగుతాయి. సరే, ఇక నేను పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్.
అలేఖ్య గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సూర్య. కాఫీ. అదేంటి సూర్య, నువ్వు కాఫీ చేసి తీసుకొచ్చావా? అవును. అయ్యో, ఏంటి సూర్య ఇది? నన్ను లేపితే నేను చేసుకునేదాన్ని కదా. ఇందులో తప్పే ఉందా లెక్క? ముందు తీసుకో. థ్యాంక్స్. అయ్యో, అదేంటి కింద కూర్చుంటున్నావు? రాత్రంతా ఆ సీట్లో కూర్చొని వర్క్ చేసి బోర్ కొట్టింది. ఇలా కూర్చుంటే కాస్త హాయిగా రిలాక్స్డ్గా ఉంటుంది. అయితే మాత్రం అలా కూర్చోవడం ఏంటి? పైన కూర్చో. ఇందులో తప్పే ఉందా లేఖ్య? అయినా నువ్వెవరివి? మా మేడంవి. మేడం ముందు ఇలా కూర్చోవడం తప్పేం కాదు కదా. ఇదిగో, నువ్వు అలా అంటుంటేనే నాకేదోలో ఉంది. అయినా ఇప్పుడు మనం ఇద్దరు పార్ట్నర్స్ అన్న విషయం మర్చిపోయావా? మర్చిపోలేదు కాబట్టి ఇలా కూర్చున్నాను. అయినా ఇవన్నీ వదిలి ముందు కాఫీ తాగు. కాఫీ బాగుంది సూర్య. మా మేడం గారికి నచ్చితే అదే చాలు. అదిగో మళ్ళీ అలాగే అంటున్నావు. అలా అంటే నాకు కోపం వస్తుంది. ఈ కంపెనీకి నేను పార్ట్నర్ అయినా కళ మొత్తం నీ వల్లే, అందుకే అలా అంటున్నాను. సరే, నీ ఇష్టం. నువ్వెలా అయినా పిలుచుకో. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. దిస్ ఇస్ టూ మచ్ సూర్య. అవును సూర్య, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టేగా? లేదు, కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ఈ రోజు మనమంతా రెడ్డి గారింటికి వెళ్తున్నామని తెలుసు కదా. తొందరగా ఫినిష్ చేయి, వెళ్దాం. తప్పకుండా. ముందు నువ్వు ఇంటికెళ్ళు. ఐశ్వర్య నువ్వు రెడీ అయి ఉండండి. నేను ఈ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసుకుని రెడీ అయ్యి వస్తాను. అలాగే సూర్య. అవును సూర్య, అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవు. ఉంటే రాత్రి నేను లేపు అడుగుండేవాడిని.